హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం గోంగూర బోటి అయితే చేసుకుందాం. ముందు ఒక దాక పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లో టమాటోస్ కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టిన బోటి వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. దీనిలో తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. దీన్ని మూత పెట్టి ఉడికించుకోండి. లోపలే పక్కన పొయ్యి మీద గోంగూర, 2 పచ్చిమిరకాయలు, కొంచెం నీళ్లు వేసుకొని పొయ్యి వెలిగించుకొని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఉడికిన గోంగూరని పప్పు మెదిపే దాంతో బాగా మెదిపి దీన్ని బోటి దాంట్లో వేసేసుకోండి. దీన్ని బాగా కలపండి. దీంట్లో గరం మసాలా కూడా వేసేసి దీన్ని కూడా బాగా కలుపుకోండి. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన వేడి వేడి గోంగూర బోటి కర్రీ రెడీ.
వేడి వేడి అన్నం పెట్టుకొని పక్కన గోంగూర బోటి కర్రీ వేసుకొని అలా కలుపుకొని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో బోటి ఫ్రై కూడా ఉంది, అది కూడా చూసి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.